హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ అండి. నా స్టైల్లో ఎలా చేస్తానో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే 2 కప్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్ సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ అనేవి చూసారా సగం ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కడిగి కట్ చేసి పక్కన పెట్టుకున్న మష్రూమ్ కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి. కలిపిన తర్వాత దీంట్లోన అసలు వాటర్ అనేవి వేయకూడదు. దాంట్లోంచి వాటర్ అనేది వస్తుందండి. దాంతోనే మనకి మష్రూమ్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. దీని మీద ఏదైనా లిడ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి, అందులోంచి వాటర్ ఎలా వస్తుందో చూస్తున్నారు కదా, వాటర్ ఇలా వస్తుందండి. దీన్ని హైలో పెట్టుకొని వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, కారము, ఇంట్లోన మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న హోమ్మేడ్ గరం మసాలా వేసుకొని ఒక 10 to 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మన మష్రూమ్ కర్రీ అనేది సూపర్గా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే.